ఓం సాయిరామ్. సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? శ్రీ సాయినాథుని కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబానికి పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే, ఆ సాయిబాబా గారు మనకి ఏదైతే మంచో అదే ప్రసాదిస్తారండి. మనకి ఏది మంచో ఏది చెడో అని తెలియజేసే ఏకైక వ్యక్తి ఆ సాయినాథుడు మాత్రమే, ఆ భగవంతుడు మాత్రమే. మనము గుడికి వెళ్ళి రకరకాల కోరికలను రకరకాల ఆశలను కోరుకుంటాము, కానీ మన మనసుకు తెలియదు ఇది మంచా చెడా, ఏం జరుగుతుంది దీని ద్వారా మనకు కోరుకుంటే అని. కానీ అతనికి తెలుసు, సర్వంతర్యామి సాయినాథునికి తెలుసు మనకి ఏది మంచి చెడు అని. సో ఈరోజు మనకు ఏది మంచి ఏది చెడు అని తెలియజేయబోతున్నారు బాబా. వీడియోలోకి వెళ్ళక ముందు ఎవరైతే నా వీడియో మొదటిసారిగా వీక్షిస్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. ముందు ఇంకా బాబాకు సంబంధించిన నీతి బోధనలు మరియు మిరాకిల్స్ సచ్చరిత్ర అన్నీ కూడా తెలియజేస్తానండి. మీ సపోర్ట్ నాకు ఉండాలండి. థ్యాంక్ యూ. ఇక వీడియోలోకి వెళ్దాము. సాయిబాబా మనకు ఏది శుభమైనదో వాటిని మాత్రమే ప్రసాదిస్తారు. ఆత్మజ్ఞానం కలిగినంత వరకు రాగద్వేషాలను జయించలేనంత కాలం మన జన్మ పురనిసతం జననం పునరపి మరణం జీవన చక్రంలో తిరుగుతూనే ఉంటుంది. రాగద్వేషాలను వీడకపోతే పరమార్థిక పరమద సోపనంలో మనము పాముల నోటి చిక్కుకొని కిందకు దిగజారిపోతూనే ఉంటాము. ఒక సందర్భంలో బాబా అంటారు, అందరూ దేవుళ్ళు ఆకాశమందే ఉన్నారు, అందరి అవసరాలు భూమిపైనే ఉన్నాయి. మనం అందరం భూమిపైనే ఉన్నాం కదా, ఆకాశానికి ఎదుగుటయా లేదంటే భూమిలోకి ఒదుగుటయా అనేది మీనే నిర్ణయించుకోండి. కానీ ఒక మాట, మనం నిర్ణయించుకోవాల్సింది పైకే. మనం చేరుకునే మార్గంలో ఎదురయ్యే ప్రలోభాలకు లొంగిపోతే, వ్యామోహాల నోట చిక్కితే పాతాళానికి జారిపోతాం. అదృష్టవశాత్తు మనకు ఆత్మజ్ఞానాన్ని కలిగించేది, ఉత్తమ గతిని చేర్చుకేందుకు నిచ్చెన వంటిది సాయిపదం. బాబానే సంపూర్ణంగా నమ్మి బాబా అడుగుజాడల్లోనే నడిస్తే ఈ జన్మ భూమిపైనే ధన్యమవుతుంది. బాబాను ప్రార్థించో లేదా తపస్సు చేసో భగవంతుడి కరుణను సంపాదించి మనకు కావలసింది వరంగా పొందుతాము. అది మంచిది కాదు, చెడ్డది కావచ్చు. కోరినదైనా కాదనకుండా భగవంతుడు వరంగా ప్రసాదిస్తాడు. అడిగినదేది కాదనకుండా ఇస్తాడనే అసురులు ఎన్నో కఠోర తపస్సులు చేసి భగవంతుని అనుగ్రహం సంపాదించి లెక్కలేనన్న వరాలు పొందారు. చివరికి అవే వరాలు వారికి చివరిలో ప్రాణాంతకంగా పరిమణించి సందర్భాల గురించి మనం పురాణాల్లో కూడా చదువుకున్నాము. కానీ సద్గురువు తీరే వేరు. సద్గురువు మనం కోరుకున్నది మనకి ఇవ్వటం కాక, మనకేది మంచిదో ఏది చెడ్డదో వివరించే శుభమైన దానినే ప్రసాదిస్తారు. సద్గురువులోని మరో విశిష్టత ఏమిటంటే, తన శిష్యులకు తననే నమ్ముకున్న వారికి భగవంతుడిని చేరే మార్గం చూపిస్తారు. శిష్యుల బరువు బాధ్యతలు సాధక బాధకాలను తానే మోస్తాడు, భరిస్తాడు. శిష్యులను తన బిడ్డల కంటికి రెప్పలా చూసుకుంటారు. తల్లి తండ్రి గురువును పూజించి గౌరవించి మత గ్రంథాలను అభ్యసించాలని తైత్తిరేయోపనిషత్ చెబుతోంది. ఇవే మన మనసులను పావనం చేసే మార్గాలు. మనసు పావనం కానిదే ఆత్మ సాక్షాత్కారం పొందలేము. ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఆత్మను చేరలేవు. గురు కటాక్షాలే మనకు అందుకు తోడ్పడతాయి. ధర్మము, అర్జము, కామము మన కృషి వల్లే లభిస్తాయి. నాలుగవదైన మోక్షము గురు సహాయం వల్ల మాత్రమే కలుగుతుంది. మనం మనస వాచ కర్మన బాబానే నమ్ముకుంటే కనుక మన మనసులో కలిగే మంచి ఆలోచన కానీ చెడు ఆలోచన కానీ ప్రతిదీ బాబా దృష్టిని దాటిపోలేదని గ్రహించాలి. ఎంతో దూరంలో ఉన్న బాబా తన భక్తుల మదిలో మెదిలే చిన్న మంచి భావాన్నైనా గుర్తించి ప్రోత్సహిస్తారు. చిన్నపాటి చెడు తలంపునైనా తుంచివేస్తారు.
కనువిప్పు కలిగిస్తారు. ఇవన్నీ బాబా అవతార ప్రశాస్తలే. మనలో కలిగే ప్రతి ఆలోచన బాబా చేరుతుందన్న విషయం నిరంతరం గుర్తుంచుకుంటే చెడు ఆలోచనలు, చెడు తలంపులు మనసులోకి చేరవు. బాబా తన జీవిత కాలం మొత్తంలో భక్తులను సవ్యమైన మార్గంలో నడిపించటానికే ప్రయత్నిస్తారు. మంచి చెడుల విచక్షణను నేర్పుతూ భక్తులను చేయి పట్టి సన్మార్గంలో నడిపించారు. బాబా సచ్చరిత్రలోని బోధనల్లో ఏ కొన్నింటిని పఠించినా వ్యక్తిత్వ వికాస సంపన్నులవుతారు. మనో మాలిన్యాలను కడిగేసి మనసుకు స్థిరత్వాన్ని, నిర్మలత్వాన్ని కలుగజేస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథర్పణమస్తు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.